వెల్కమ్ టు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. సో మిత్రులారా, ఈరోజు దేశంలో ఈ దేశాన్ని కుదిపేస్తున్న కోల్కతా దారుణం, దేశవ్యాప్త ఆందోళన, నిరసన ప్రదర్శనలు సిబిఐ రంగంలోకి సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. చూడండి, ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా స్త్రీలపై ఎక్కడో ఒక చోట ప్రతిరోజు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న నిర్భయ కావచ్చు, నిన్న దిశ కావచ్చు, ఈరోజు కోల్కతా కావచ్చు, నాడు ఢిల్లీ అయితేంది, మొన్న హైదరాబాద్ అయితేంది, ఈరోజు కోల్కతా అవుతుంది. ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ సమస్య మాత్రం ఒకటే. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ఇవాళ స్త్రీకి ఒక రక్షణ లేకుండా పోయింది భారతదేశంలో. మీరు చూడండి, ఇవాళ ఒక చదువుతున్నటువంటి ఎంతో ఆశలతో ఆ తల్లిదండ్రులు తన పిల్లల్ని ఒక గొప్ప ప్రయోజనాలుగా కావాలని ఎంతో ఆశిస్తారు. అట్లా తమ చదువును రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ నేను ఎందుకు అంటున్నానంటే, ఒక ఐఏఎస్ చదవాలంటే, ఒక ఐపీఎస్ చదవాలంటే, అట్లనే ఒక డాక్టర్ చదవాలంటే ఎన్ని రాత్రులు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఎన్ని రోజులు కష్టపడితే కానీ ఒక ఎంబీబీఎస్ చదవడానికి వాళ్ళు ఎంత నిజంగా అది తలుచుకుంటే చాలా ఈ విధంగా చదువుతున్నటువంటి ఆ పిల్లలు ఇవాళ ఆ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయి రాత్రింబగళ్ళు చదివి తాను ఒక డాక్టర్గా నిలబడాలనుకున్నటువంటి ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆ సంఘటనలో ఆర్జీ కార్ కోల్కతాలో ఒక చాలా ప్రధానమైనటువంటి ఈ ఆసుపత్రిలో కొన్ని వేల మంది, అక్కడ కొన్ని వేల మంది జనసంచారం ఉంటున్నటువంటి ఆ ప్రాంతం. మీరు చూడండి, ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఆ అమ్మాయి తను డ్యూటీలో ఉంది. డ్యూటీలో ఉన్న అమ్మాయి తెల్లవారేసరికి ఆమె శవంగా మారిపోయి, తెల్లవారేసరికి శవంగా మారిపోయింది అని అక్కడున్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది అని. ఇక్కడ ఒకసారి ఆగితే, అసలు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదా లేకుంటే నిజంగానే అఘాత్యం జరిగిందా, ఇవన్నీ ఏమి వాళ్ళు ఎంత డ్రామా అంటే, తన బిడ్డను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఒక రక్తం ముద్దగా చూడాలనుకోరు. కానీ ఒంటిపై బట్టలు లేవు, ఆమె శరీరంపై అనేక చోట్ల గాయాలున్నాయి, కళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది, నోట్లో నుంచి రక్తం వస్తుంది, చెవుల్లో నుంచి రక్తం వస్తుంది, అదేవిధంగా ప్రైవేట్ పార్ట్లో నుంచి రక్తం వస్తుంది, శరీరంపై అనేక చోట్ల ఆమెకు గాయాలున్నాయి, మెడ విరిగిపోయింది. ఇది చూసినటువంటి ఈ ప్రిన్సిపాల్ వాడు ఎట్లంటాడంటే, అది మాట్లాడకూడదు. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ కోల్కతాలో సీఎం మమతా బెనర్జీ, ఈమె ఒక పిఎం క్యాడర్, ఈమె కొత్తగా సీఎం ఏం కాలే, కొత్త ముఖ్యమంత్రి ఏం కాదు. ఈమె అసలు మరి ఆమె ఒక స్త్రీ అంటే అక్కడున్న ప్రాంతాన్ని ఏ విధంగా పాలిస్తుందో ఒకసారి గమనించాలి. ఈమె ఒక నక్సలైట్లను చంపడం చాలా మంచి, చాలా తొందర ఎట్లా చంపాలి, లేకుంటే ఇంకా కొన్ని ఎట్లెట్లా చేయాలనేది బాగా తెలిసి బాగా డిప్లొమా చేసింది అన్న ఈమె. మరి ఇట్లాంటి విధవలను ఎందుకు ఈమె పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో మరి వీళ్ళ మీద ఎందుకు? ఇంకోటి ఏంటంటే, ఎవరైతే నిందితుడు ఉన్నాడో
ఆ నిందితుడు వాడు ఎక్కడుంటాడని అంటే వీడు ఒక సెక్టార్లో పనిచేస్తున్నాడు, అది కూడా ఒక పోలీస్ సంస్థకు పనిచేసినటువంటి సెక్టార్లో పనిచేస్తున్నాడు. అంటే ఒక లంపెన్ వాడు, ఒక లంపెన్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళను ఒక చట్టపరమైన రక్షణ కల్పిస్తే, ఇట్లాంటి విధాలను మీరు తీసుకొని వచ్చేస్తే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఎట్లుంటాయండి? ఇంకొకటి, అంత పెద్ద ఆసుపత్రిలో అసలు కనీసము సీసీ కెమెరాలు లేవా, సెక్యూరిటీ లేదా? ఎట్లా రాగలిగింది? అసలు ఒక నిందితుడు లోపలికి రావాలంటే ఎట్లా వచ్చిందని అడుగుతున్నాం. అయితే ఇది ఒక సెక్యూరిటీ లేదు అక్కడ, కనీసము ఆ పరిసర ప్రాంతాలలో ఎట్లాంటి రక్షణ లేదు. అంటే ఇవాళ ఏమైపోయిందనంటే ఎక్కడైతే ప్రాణాలు కాపాడవలసినటువంటి డాక్టర్లకు ఈరోజు ప్రాణ రక్షణ లేకుండా పోయింది. ఏ ప్రాణాలు కాపాడాలనుకున్నటువంటి డాక్టర్లకు ప్రాణరక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి, ఇట్లాంటి దుస్థితి డాక్టర్లకే కాదు అసలు టోటల్గా మహిళలకు ఈరోజు ఈ భారతదేశంలో నువ్వు ఎందుకు పుట్టిండ్రా నాయన అనే ఒక కర్మ మనకు కాలిపోయిందని చెప్పుకోవాలి. ఇది మన భారతదేశ దుస్థితి. నేను ఎందుకంటున్నానంటే చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడో ఏదో రకంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఒక స్త్రీగా పుట్టడమే పాపం అయిపోయిందా అనే ఒక దానికి రావాల్సి వచ్చింది. కానీ ఇప్పటికైనా నేను కోరుకుంటున్నది ఒకటే, ఇవాళ ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారు ఎన్నో ఉపన్యాసాలు చేస్తున్నాడు, సిబిఐ కప్పచెప్పినప్పుడు సుప్రీంకోర్టు, ఇవన్నీ ఇది కాదు కదా. ఏదైనా సంఘటన జరగక ముందుకే జాగ్రత్త పడాలి. సంఘటన జరిగిన తర్వాత ఇట్లాంటివి కొత్తగా చాలా జరిగినాయి, ఇట్లాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానికోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు తెచ్చినామంటారు. ఇవాళ ఏ చట్టాలు వాడు ఇవాళ నేనే చేసినా నన్ను ఏం చేసుకుంటారో చేసుకోరు, ఉరి తీస్తారా తీరు అనే కాడికి మాట్లాడిందంటే ఇవాళ ఎవరు ఇక్కడ రక్షణ ఉందండి? మన చట్టాలు ఈ భారతదేశంలో ఎట్లా పనిచేస్తున్నాయండి? మన భారతదేశంలో ఉన్న చట్టాలు స్త్రీలకు కరెక్ట్గా నిజంగానే అవి సరిపోతాయా? ఒక హంతకుడు అత్యాచారం చేయడమే కాకుండా వాడు హాయిగా నిద్రపోయి పోలీసులు వచ్చి పట్టుకుంటే నేనే చేసినా ఏం చేస్తారో చేసుకుండ్రు, నన్ను ఉరి తీస్తారా తీరు అని చెప్తుందంటే ఇది దేనికి సంకేతం? అంటే మన భారతదేశంలో ఉన్న చట్టాలు ఇవి సరిపోవు. ఇవాళ ఎందుకంటున్నామంటే అందుకే ఒక పాటలు అంటాం, ప్రజాస్వామ్య దేశమంతా పాలకుల రాజ్యమంతా ప్రాణాలకు రక్షణ లేదురా, స్వాతంత్రం వచ్చేనంట సంబరపడిపోతుంది అంట చల్లే ఒక శ్వాసమాయరా. ఉన్న ఊరు మెడిసి కన్నవారిని మరచి కన్నూరి కలలు పండ కాలేజీలో అడుగు పెడితే, కన్నూరి కలలు పండ కాలేజీలో అడుగు పెడితే, కాసాయి కామందులు కాటేయాదు సింధు రాజుడు రాక్షసత్వం రాబంధు. ఇట్లా ఎక్కడ చూసినా కనీసం కాలేజీలలో కూడా పిల్లలకు రక్షణ లేదు, చదువుకునే పిల్లలకు రక్షణ లేదు, బయట తిరిగే ఆడపిల్లలకు రక్షణ లేదు. ఇట్లా అనేక విధాలుగా మహిళలు ఇంకా అలసబడిపోతున్నారు. సో మిత్రులారా బాగా ఆలోచించండి. ఈరోజు గవర్నమెంట్ ఒక డాక్టర్లకు, ప్రాణాలు పోసే డాక్టర్లకు రక్షణ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకే మేము ఏం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులలో అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.
వీళ్ళకు ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మహిళా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లకు సంబంధించినటువంటి మహిళా డాక్టర్లే కాకుండా డాక్టర్లకు ఒక వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా తేవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది అవసరం కూడా ఇప్పుడు. కాబట్టి సో మిత్రులారా, ఏదేమైనప్పటికీ మనము ఇట్లాంటి వాళ్ళను ప్రాణాలు వేసే డాక్టర్లను ఈ విధమైనటువంటి ఒక మనము నిజంగా చెప్పాలంటే ఇప్పటికే చాలా నష్టపోయినటువంటి వాళ్ళం. కాబట్టి మనం వీటినన్నిటిని కూడా ఇక్కడి నుండి జరగకుండా మనము అందరం కలిసి దీనిపై ఖచ్చితమైనటువంటి ప్రభుత్వంపై పోరాటం చేసి వీళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టం రావాలని చెప్పి, ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలని చెప్పి మనం కోరుకుంటూ ఈరోజు ఈ వార్తలు ఉషోదయం టీవీ చూస్తూనే ఉండండి. మరిన్ని సమాచారం కోసం ఈ ఉషోదయం టీవీ సామాన్య ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రశ్నించే గొంతుకగా మీ ముందుకు వస్తుంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ యొక్క ఛానల్ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీ వైపు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మీ ముందుకు వస్తుంది. దీన్ని మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. కెమెరామెన్ చిన్నా రమేష్తో శ్రీనివాస్, మీ గుండమల్ల.